అధికారికంగా ఇవన్నీ మేము చేయగలమని చెప్పి మీరు అధికారికంగా ప్రకటన చేయగలరా? మీరు మాట్లాడుతూ ఉన్న మాటలకు అర్థం ఇదే. కవరప్లో భాగంగా సాయి కృష్ణ మొదట రౌడీ షీటర్ అన్నారు. కవరప్లో భాగంగా ఇదే సాయి కృష్ణ అనే పిల్లాడిని మొదట రౌడీ షీటర్ అన్నారు. రౌడీ షీటర్ను వెనకేసుకొని వస్తారా అని కూడా ఎదురుదాడి చేశారు. జనం ఎప్పుడైతే చీకొట్టడం మొదలుపెట్టారో అప్పుడు వెంటనే మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇదే చంద్రబాబు నాయుడు గారు తన మనుషుల చేత ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి పంపించి చివరికి ఇదే సాయి కృష్ణ కుటుంబాన్ని తాను పిలిపించుకొని సెక్రటేరియట్లో వాళ్ళకు టైం ఇచ్చి వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళ చేయి పట్టుకొని ముసలి కన్నీరు కారుస్తూ న్యాయం చేస్తాను అని ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇవే మాటలు. అసలు ఏ రకంగా ఏకంగా 40 రోజుల పాటు ఇది బయటికి రాకుండా తొక్కిపెట్టిన ఈ కేసుపై యావత్ దేశమంతా కూడా దిగ్భ్రాంతికి గురైతే 40 రోజుల పాటు, ఇన్ఫ్యాక్ట్ మేము పోయి 40 కూడా కాదు, దాదాపు 46 రోజులు నేను పోయిన తర్వాతనే పోయిన 4 రోజులకు అరెస్టులు, 46 రోజులు దీన్ని కేసును తొక్కిపెట్టి ఈ కేసుపై యావత్ రాష్ట్రమే కాదు దేశమంతా కూడా దిగ్భ్రాంతికి గురైతే అసలు ఏం జరిగిందో, చట్ట ప్రకారం ఎంతమంది మీద, ఎంతమంది పెద్దల మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద లేదా అని అడుగుతా ఉన్నా. ఇంత జరిగినా కూడా ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారిలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఎక్కడా కూడా చిత్తశుద్ధి అనేది కనిపించదు. ఎక్కడా కూడా ఏ కోశానైనా కూడా కనీసం రిమోర్స్ లేదు, పశ్చాత్తాపం లేదు. సాయి కృష్ణ రిమాండ్ రిపోర్ట్ ఒకసారి చూస్తే, ఈ సాయి కృష్ణ రిమాండ్ రిపోర్ట్ ఒకసారి చూస్తే వీళ్ళు చేస్తూ ఉన్న దర్యాప్తు తీరును ఒకసారి గమనిస్తే కేసును వీక్ చేసేందుకు పై వాళ్ళను ఎలా కాపాడుతున్నారో చాలా స్పష్టంగా కూడా కనిపిస్తాయి ఆధారాలతో సహా. నేను 4-5 పాయింట్ల రిపోర్ట్ల ఆధారంగాను 4-5 పాయింట్లు లాజిక్తో లాజికల్గా నేను చెప్తాను. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. సాయి కృష్ణను మార్కాపురం నుంచి తీసుకువచ్చింది టాస్క్ ఫోర్స్ పోలీసులు. సాయి కృష్ణను మార్కాపురం నుంచి తీసుకువచ్చింది మార్కాపురం నుంచి తీసుకొచ్చింది టాస్క్ ఫోర్స్ పోలీసులు. వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లోనే ఇది రాశారు, ఇది చెప్పారు. వాళ్ళు కృష్ణలంక పోలీస్ స్టేషన్కి ఈ మనిషిని అప్పగించిన తర్వాత, అంటే సాయి కృష్ణను అప్పగించిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నారని కూడా రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు చెప్పారు.